ఫ్రెంచ్ ఓపెన్లో తిరగలేని ఆటగాడు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ వారసుడు అనిపించుకున్నాడు అదే దేశానికి చెందిన కార్లోస్ అల్కరాజ్. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఉత్కంఠ భరితంగా జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ 2025 ఫైనల్లో ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్పై విజయం సాధించాడు. వరుసగా రెండోసారి మట్టి కోర్టులో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు అల్కరాజ్. రఫెల్ నాదల్, గుస్తానో కుయోర్టన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న ఆటగాడిగా అల్కరాజ్ నిలిచాడు. వరుసగా 2 సెట్లు ఓడిపోయి టైటిల్ నెగ్గడం అంటే ఆషామాషీ విషయం కాదు. కానీ స్పెయిన్ యువ సంచలనం అల్కరాజ్ దాన్ని చేసి చూపించాడు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో 1982లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ రికార్డును బద్దలుగొట్టారు. మార్ట్స్ విలాండర్ 4 గంటల 45 నిమిషాల పాటు పోరాటం చేసి ప్రత్యర్థి గులెర్మో విలాస్పై విజయం సాధించాడు. 2025 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో 5 గంటల 29 నిమిషాల పాటు మ్యాచ్ జరిగింది. ఆ 43 ఏళ్ల రికార్డును అల్కరాజ్, సిన్నర్ బ్రేక్ చేశారు.